నువ్వు నాకు చాలాసార్లు సహాయం చేశావు. దాని వెనక కూడా ఏదన్నా కారణం ఉందా లక్ష్మి? నువ్వు మాస్టారు పండు అందరం అక్కడే ఉందాం. వద్దు చిన్న, నువ్వు ఎదిగినంత బాగా నేను ఎదగలేదు. నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. చిన్నకిప్పుడు రాజా అంటే కసి, కోపం. కక్ష తీర్చుకోవడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. మీ అంకుల్ రాజానే కాదు, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. ఎందుకంటే నేను ఇప్పుడు మామూలు మనిషిని కాను, మహాశక్తిగా ఎదిగాను. నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను కోర్టుకు వెళ్లేలోగా 10 మంది లాయర్లు నన్ను విడిపించడానికి నా కోసం వెయిట్ చేస్తుంటారు. అది నా స్టేటస్. ఇప్పటికైనా అర్థమైందా? ఇదంతా ఎవరి వల్ల తెలుసా? నీ వల్ల, కేవలం నీ వల్ల. నీ అహంకారానికి, మీ అంకుల్ అధికారానికి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. అందుకే ఎదగాలి అనుకున్నాను, ఎదిగాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. నువ్వు అందంగానే ఉంటావు, కానీ మనసే నచ్చలేదు. నీ మనసు నాకు నచ్చలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నీకు నిజంగానే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమతో ఎదగని వాణ్ణి నీ మీద కోపంతో ఎదిగాను. నీ వల్లే ఎవరు ఊహించని స్థాయికి ఎదుగుతాను. వెళ్ళి మీ అంకుల్కి చెప్పుకో, ఇప్పుడు చిన్న వెనక భార్గవి అనే గొప్ప మనిషి ఉందని. ఆయన పలుకుబడి కనీసం నా నీడని కూడా తాకలేదు అని చెప్పు. నేను గుడిసెల్లో నుంచి వచ్చిన నువ్వు ఊహించినంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నిన్ను టచ్ చేయడానికి చెత్త కారణాలు వెతుక్కునే మనిషిని కాను. ఆ రోజు నిజంగానే కుక్క పిల్ల అడ్డొచ్చింది. దాని ప్రాణమైతే కాపాడగలిగాను, కానీ నీ మనసుని మాత్రం నమ్మించలేకపోయాను. ఇప్పటికే ఆ కుక్క పిల్లని కాపాడినందుకు సంతోషిస్తున్నాను. గుర్తుంచుకో. అంటే ఆ చిన్న ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడన్నమాట. అవును క్రిష్, పని కట్టుకుని నా దారికి అడ్డు తగులుతున్నాడు. తన గొప్ప చూపించుకోవటం కోసం చాలా ట్రై చేశాడు. ఏమన్నాడు? చాలా అంటున్నాడు క్రిష్. తను చాలా ఎదిగాడంట. ఇప్పుడు తన దగ్గర కావలసినంత డబ్బు, పలుకుబడి ఉన్నాయంట. ఎవరినైనా ఎదిరిస్తాడంట. ఆ రోజు నన్ను జైల్లో పెట్టించారు కదా, చేతనైతే ఇప్పుడు పెట్టించండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు క్రిష్. ఊరికే ఎవరు అతని మీద కేసులు పెట్టలేదమ్మా. తను చేసిన పనులకి రాజా కేసు పెట్టాడు. అనవసరంగా రాజా ఎవరిని ఏం అండమ్మా. ఆ విషయం అతనికి అర్థం కావటం లేదు క్రిష్. చాలా మారిపోయాడు. నా గురించి, నా అందం గురించి ఒక్కటే మాట్లాడుతున్నాడు. నాకు మనసు లేదుట. అసలు అతను ఇదివరకటి మనిషి కాదు క్రిష్. చాలా మారాడు. ఎందుకు మారడమ్మా? నడమంతరపు సిరి నెత్తికెక్కింది కదా, అలాగే మాట్లాడతాడు. అయినా ఇలాంటి డేంజరస్ పర్సన్స్ ని బయట ఎందుకు తిరగనిస్తున్నారు క్రిష్? ఇక్కడ కాబట్టి ఇలా బయట మాట్లాడుతున్నాడు, కానీ అదే యుఎస్ లో అయితే ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టరు. అక్కడికక్కడే షూట్ చేసి పాడేస్తారు. అతని కక్ష అంతా పర్టికులర్ గా నా మీద, రాజా అంకుల్ మీదనే క్రిష్. మమ్మల్ని ఎలాగైనా సాధించాలని చూస్తున్నాడు. రాజా అంకుల్ అయితే నాశనం చేస్తాను అని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు క్రిష్. కొండని ఢీ కొట్టడం ఎవరి వల్ల కాదమ్మా. అది ఎంత అనుకుని వెళ్ళి ఢీ కొడితే అంత ఫోర్స్గా మనమాడే పగులుతుంది. ఆ చిన్న ఆయన
వాడి వెనుకుండి నడిపిస్తున్న భార్గవి అయినా రాజా ముందు నిలబడలేరమ్మా. రాజా ఏంటో, ఎలాంటి మనిషో, ఎంత ప్రతిభావంతుడో నాకు తెలుసు. తనని నాశనం చేయడం ఎవరి వల్ల కాదమ్మా. అది కాదు క్రిష్, ఆ చిన్న మాటలు చూస్తుంటే నిజంగానే నాకు చాలా కోపంగా ఉంది. చూడమ్మా, మాటలు చెప్పేవాడికి పనులు చేయడం చేత కాదు. అసలు ఈ విషయం నువ్వు ఆలోచించడమే తప్పు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు రాజా దాకా వెళ్ళనివ్వకు. అనవసరంగా తనని బాధ పెట్టిన దాని అవుతావు. రాజాకి తనని తాను రక్షించుకోవడం ఎలాగో తెలుసు. ఆ చిన్నాని ఎలా అణగదొక్కాలో కూడా తనకి బాగా తెలుసు. నాకు తెలిసి చిన్నా కూడా ఎక్కువ రోజుల భార్గవి నీడలో ఉండడమ్మా. ఏదో ఒక రోజు తను నిలబడింది పడగ నీడనని అర్థమవుతుంది. దాంతో అతనే బయటపడి తన తప్పేంటో తెలుసుకుంటాడు. అయినా వాడి గురించి నువ్వు పట్టించుకొని నీ టైంని వేస్ట్ చేయడం అనవసరం అమ్మా. నువ్వు వచ్చింది నీ థీసిస్ కోసం. నీ కాన్సంట్రేషన్ దాని మీద ఉంచు. ఓకే క్రిష్, నేను బయలుదేరుతాను. సరేనమ్మా. నిజమా? నిజంగానే రాజాకి అవార్డు రాబోతుందా? ఎప్పుడు? అతనికి ఎలా ఇస్తున్నారు? అవునా? దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది భార్గవి? ఆ రాజా బెస్ట్ కాంట్రాక్టర్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డు అందుకోబోతున్నాడట. తెలుసు. వాట్? తెలుసా? మరి తెలుసు కూడా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? చెప్పి ఏంటి ఉపయోగం భార్గవి? అనవసరంగా ఆ మాట చెప్పానే అనుకో, నీకు టెన్షన్ పెరుగుతుంది. నువ్వు టెన్షన్ పడి చేయగలిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. సందీప్! అవును భార్గవి, ఎందుకంటే అవార్డు ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళని మేనేజ్ చేయగల సత్తా నీకు ఎలాగూ లేదు. ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీ పూర్తి చేశాడంటే ఇక రాజాకి తిరిగే లేదు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు భార్గవి? ఉన్నమాట కదా చెప్పాను. నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? మహా అయితే కుమిలిపోతావు. అంతకన్నా ఎక్కువ ఏదైనా చేయగలవా? అసలు నీ మాట వినేదెవరు? వింటారు. ఎందుకు వినరు? ఆ అవార్డు మనకి రాకపోయినా పర్వాలేదు, కానీ రాజాకి రాకుండా ఆపలేనా? అదెలా వీలవుతుంది? ఎందుకు కాదు? ఈ నెల 27వ తేదీలోగా వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తానని మాటిచ్చాడు. రాజా మాటలు నమ్మి 28వ తేదీన సీఎం గారితో ఇనాగరేషన్ కోసం ఏర్పాట్లు పెట్టుకున్నారు. అది చెయ్యకపోతే రాజా పరువు మంట కలిసిపోదా? అవార్డు ఇవ్వడం కాదు, చెప్పిన టైంకి అందించలేదని అతని చేత డ్యామరేజ్ ఛార్జీలు వసూలు చేస్తారు. అతని ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే. వినడం వరకు బాగుంది, కానీ వాస్తవంగా చేయడం కుదురుతుందా? ఏ ఎందుకు కుదరదు? రాజా ప్రాజెక్ట్ ని చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాడు. రాత్రింబౌళ్ళు కష్టపడి ఎక్కువ మంది మనుషుల్ని పెట్టి మరీ చేయిస్తున్నాడు. దాన్నెలా ఆపుతావు భార్గవి? ఆగుతుంది. ఈ భార్గవి తలుచుకుంటే తప్పకుండా ఆగిపోతుంది. అదే, ఎలా ఆపుతావు? నేనాపను. ఆపే మనిషి ఇంకొకడున్నాడు. చిన్నానా? అతని వల్ల ఏమవుతుంది? ఇంత డబ్బు, ఇంత పలుకుబడి ఉన్న నీ వల్లే కాలేదంటే, ఆఫ్టర్ ఆల్ అతను ఒక ఆవారగా తిరిగేవాడు. అతని వల్ల ఏమవుతుంది? అవుతుంది. కొండల్ని పిండి చెయ్యాలి అంటే డైనమైట్స్ పేల్చాలి. ఆ రాజాని, అతని సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టాలి అంటే చిన్నాని డైనమైట్ గా మారుస్తా.
చిన్నతో ఆ ప్రాజెక్ట్ ఆపిస్తా, ఆ అవార్డును కూడా ఆపుతా. రాయ్, మేస్త్రి ఎవర్రా ఇక్కడ? ఎవర్రా అక్కడ? కిందకి రండి రా, కిందకి రండి. ఇచ్చావో ఇచ్చావో. రాయ్, ఇక్కడ మేస్త్రి ఎవర్రా? నేనే సార్. ఇలా రా. రా. ఏ ఊర్రా మీది? బీహార్ సే ఆయా సాబ్. ఏరా, బీహార్ నుంచి నువ్వు జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పనులన్నీ లాగేసుకుంటే మరి ఇక్కడ బతికే వాళ్ళు ఎలా బతకాలరా? ఇక్కడ వాళ్ళ నోట్లో మట్టి కొడతానికి వచ్చారా మీరు? వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. ఏంటి సార్ బెదిరిస్తున్నారు? వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఇస్కా కాన్ దేఖేంగే రే. ఎప్పుడన్నా ముందుకొస్తే వాడి గుండెల్లో దింపుతాను. చూడు, నువ్వైనా వాళ్ళైనా పని కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చారు కాబట్టి అనవసరంగా గొడవలు పడకుండా వచ్చిందరనే వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. అయినా వెళ్ళలేదు అంటే మీరందరూ గుడిసెలేసుకొని ఉంటారుగా, ఆ గుడిసెల్ని తగలపెడతా. ఎదురు తిరిగిన వాణ్ణి ఎత్తికెళ్ళి ఆ మంటల్లో పడేస్తా. జాగ్రత్త. ఏంటి భయపడుతున్నా? పోలీసులు పిలిపించాలా? పిలవరా. ఏ పోలీసుని పిలుస్తావో పిలువు. నువ్వు ఏ పోలీస్ని పిలిచినా వాళ్ళొచ్చి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం, మాకేం సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. అర్థమైందా? పిలువు. రేయ్, రేపు సైట్ లో ఒక్క వర్కర్ కూడా కనిపించడానికి వీల్లేదు. నా మాట కాదని ఎవడన్నా వచ్చాడో ఎవరిని బ్రతకనివ్వను. పదండ్రా. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్ గారు. మీ బీపీ కంట్రోల్లో ఉంది, మీ షుగరు కంట్రోల్లోనే ఉంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అది నా గొప్పతనం కాదమ్మా. ఇదిగో కరుణ, కరుణ గొప్పతనం ఇదంతా. టైంకి మందులు ఇవ్వడం, రోజు నాకు తోడుగా వాకింగ్కి రావడం, నన్ను టెన్షన్ పడకుండా చూసుకోవడం, నాకు కావలసినన్ని చేసి పెట్టడం, అన్నీ తనే చూసుకుంటుంది. చందు లేని లోటుని అస్సలు తెలియనివ్వడం లేదమ్మా.
నీకు తగ్గిన బీపీ మీ అల్లుడి గారికి వచ్చేలా ఉంది బాబాయ్. ఏమైందమ్మా? ఉన్నాడు కదా ఆ చిన్న, అంతా వాడి వల్లే. మళ్ళీ ఏం చేశాడమ్మా వాడు? అంత గొడవ జరిగిన తర్వాత నోరు మూసుకుని తన పని తను చేసుకోవాలి కదా బాబాయ్. మళ్ళీ మొన్న వసుకి దారిలో కనిపించి ఏడిపించాడట. ఆ విషయం ఈయనకి తెలిసింది. మళ్ళీ ఏం గొడవలు అవుతాయో అని భయం. గాలికి తిరిగి రౌడీ రాస్కెల్ వాణ్ణి కాదు, అలాంటి వాణ్ణి కని భూమి మీద కుదిరేసారే వాళ్ళననాలి. వీడే ఇంత దుర్మార్గంగా ఉన్నాడంటే వీడిని కన్న వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు. ఎందుకు అమృత అనవసరంగా నోరు పారేసుకుంటాం? నీలాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనివి. మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? అదేంటి కరుణ అలా మాట్లాడతాం? అమ్మా నాన్న లేని అనాథ కాబట్టి చిన్న అలా పెరిగాడు. అదే అందరిలాగా అమ్మా నాన్న ఆలనా పాలనతో పెరిగితే ఈ రోజు అందరి చేత మాటలు పడాల్సిన వాడు కాదు కదా. అలాంటి మనిషిని చూసి జాలి పడాలి కానీ తిట్టడం ఏంటి అమృత? వాడంటే చదువు లేదు, సంస్కారం లేదు. మనం చదువుకున్న వాళ్ళం కదా. ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. అంటే వాడు చేసింది పద్ధత? ఆ అమ్మాయి వసు విషయంలో మా ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో నీకు తెలుసా? ఆ రోజు గొడవ జరిగిందనే కదా పోలీసులు కేసు వరకు వెళ్ళింది. అంతటితో ఆగకుండా ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళాలి? అది తప్పనిపించట్లేదా నీకు? అబ్బా, వాడెవడి గురించో మీ ఇద్దరు గొడవ పడ్డమేంటమ్మా? ఊరుకోండి. అమృత కూర్చోమ్మా. మా కరుణ, నువ్వెందుకమ్మా అంతిదవుతావు? వాడు చేసిన పనిని నేను కూడా సమర్థించడం లేదు డాడీ. కాకపోతే చిన్న తల్లిదండ్రుల గురించి అనుకోవడం ఎందుకు అని. చిన్న ఎలా పెరిగినా ఎలా ప్రవర్తిస్తున్నా అది వాడు పెరిగిన పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేదా చిన్నని వెనకాల నుండి నడిపిస్తున్న ఆ భార్గవి ప్లాన్ కావచ్చు. అంతేగాని అతని తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా మనం ఎలా నిందిస్తాం? చిన్న కన్న తండ్రి ఒక గొప్ప వ్యక్తి కావచ్చు, బిడ్డను దూరం చేసుకున్న తల్లి ఒక దురదృష్టవంతురాలు కావచ్చు. ఏ బిడ్డైనా సరైన పెంపకం లేకపోతే అలాగే తయారవుతాడు. చిన్న నిజంగా దుర్మార్గుడు అయితే అనుతో కూడా అలాగే ప్రవర్తించాలి కదా అమృత. ఒక వసు విషయంలోనే అలా ఇలా చేస్తాడు. నాకు అర్థం కాంది కూడా అదే కరుణ. అనుని అభిమానించే వ్యక్తి వసుని ఎందుకు ఏడిపిస్తున్నాడో? దానికి కారణం మరేదైనా కావచ్చు, లేదా వసు కూడా అతన్ని అవమానించడం లేదా అపార్థం చేసుకోవడం చేసుండొచ్చు. కారణం ఏదైనా చిన్న వల్ల ఈయన నరకం చూస్తున్నారనేది నిజం. తన ఫ్రెండ్ దగ్గర ఎక్కడ మాట వస్తుందో అని ప్రతి క్షణం భయపెడుతున్నారు. మన పిల్లలకైతే నచ్చ చెప్పుకుంటాం కానీ ఆ అమ్మాయి బయట నుంచి వచ్చింది, మన బాధ్యత ఉంది కదా. ఏది ఏమైనా చిన్న చేస్తుంది తప్పే కరుణ. నువ్వు కొడుకులా చూసుకుంటున్నావు కదా, నువ్వే వాడికి నచ్చ చెప్పు. నిజంగా ఆ భార్గవి వాడిని కీలుబొమ్మలు ఆడిస్తూ ఉంటే నువ్వే ఏదో రకంగా నచ్చ చెప్పి వాడిని అక్కడి నుంచి బయటికి తీసుకురా. అయినా నువ్వు మాకు ఆత్మీయురాలు అయ్యుండి అతనికి ఎవరికో వత్తాసు పలుకుతావేంటి కరుణ? తను పద్ధతి మార్చుకుంటే ఎవరు మాత్రం చిన్నాని తప్పు పడతారు? ఆయన ఎలాంటి మనిషో నీకు తెలీదా? చిన్న విషయంలోనే ఆయన ఎందుకు కోప్పడతారు? అసలు వసు స్టేటస్ ఏంటి? ఆ చిన్న రేంజ్ ఏంటి? అలాంటి మనిషి వచ్చి వసుని ఏడిపించటం, హద్దులు దాటి ప్రవర్తించటం నీకు కరెక్ట్ అనిపిస్తుందా చెప్పు? చూడు కరుణ, నువ్వు అతని జీవితం బాగు చేయాలనే కదా తీసుకొచ్చావు. మరి బాగుపడ్డా? లేదు. అలాంటి దారి తప్పిన మనిషిని నువ్వు బాగు చేయలేవు కూడా. ఊరికే ఎవరు ఎవరిని తిట్టరు, ఎవరు మాటలు అనరు. ఒకవేళ అలా అన్నారు అంటే దానికి కోపగించుకోకుండా కారణం వెతుకు. ఆ కారణం నీకు అర్థమైతే చిన్నాకు అర్థమయ్యేలా చెప్పు.
ఏమైంది భార్గవి? నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదు, వెళ్ళవా? నేను ఆఫీస్కి వెళ్ళడం లేదులే. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టును? నీకు అవసరమా? అసలు నువ్వు నీ పని ఏదో చూసుకోకుండా నా మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? నిన్ను ఫాలో అవటం తప్ప నాకు వేరే పనే ఉంది భార్గవి. అవునా? అయితే ఆ చిన్నకు ఒకసారి ఫోన్ కలుపు. ఎందుకు ఆ చిన్న విషయంలో అంత నమ్మకంగా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. రాజాన్ని ఎదుర్కోవటం అంత చిన్న విషయం కాదు. రాజా చాలా పలుకుబడి గల మనిషి. 30 ఏళ్లకు పైగా ఈ ఫీల్డ్లో నిలదొక్కుని ఉన్నాడు. తనెందుకు ఫెయిల్ అవుతాడు చెప్పు? నువ్వు చిన్నతో రాజాని గెలవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుంది. ప్రతిదానికి ఏదో ఒకటి నెగిటివ్ గా మాట్లాడకపోతే పాజిటివ్ గా మాట్లాడొచ్చు కదా. నిజం ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటుంది, అబద్ధమే పాజిటివ్ గా ఉంటుంది. నిన్ను నమస్తే మేడం. రా చిన్నారా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఏమైంది? ఆ సైట్లో పని ఆపావా? ఆగిపోతుంది మేడం. రేపటి నుంచి ఆ సైట్లోకి ఏ పనోడు రాడు. రాకుండా అక్కడికి వెళ్ళి అందరినీ భయపెట్టొచ్చాను.